మనం ఇప్పుడు తమిళనాడులోని మయిలాడుతురైలో ఉన్న మయూరనాథస్వామి ఆలయానికి వచ్చినాము. నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్. ఈ ఊరిని ఒకప్పుడు మాయావరం లేదా మయూరం అని పిలిచేవారు. ఇప్పుడు మయిలాడుతురై అని పిలుస్తున్నారు. ఈ ఊరు స్థల పురాణం ప్రకారం ఒకసారి పార్వతీదేవి శివుని హేళన చేసిందంట. ఈ శివుడు చిరాకు పడి అంతటితో కోపంతో ఆ పార్వతీదేవిని నీచమైన జన్మ ఎత్తమని శపించినాడంట. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి వేడుకోగా మయూరంగా జన్మించమని తన శాపాన్ని తగ్గిస్తాడు. ఆ శాప కారణంగా పార్వతీదేవి నెమలిగా పుట్టి మొదట మైలాపూర్లో, తరువాత మయిలాడుతురైలో ఆ శివుని కోసం తపస్సు చేసిందంట. చివరికి ఆమె శాప విముక్తురాలై ఈ ఆలయంలో అభయాంబాలుగాను, ఆ శివుడు మయూరం చేత పూజింపబడినాడు కాబట్టి మయూరనాథ స్వామిగాను వెలసినారు. ఈ ఆలయంలో శివుడు లింగ రూపంలో ఉంటాడండి. ఈ ఆలయం చుట్టూ ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ గోపురం 9 అంతస్తులతో 194 అడుగుల ఎత్తు కలిగి ఉంది. కావేరి నదికి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉందండి. మన దేశంలోనే ఎన్నో పెద్ద శివాలయాలలో ఇది కూడా ఒక ఆలయం. ఈ ఆలయంలో 74 మంది సిద్ధులు ఉన్నారండి. తమిళనాడులో ఏ ఆలయంకి వెళ్ళినా ఇలాగా సిద్ధులు ఉంటారు. ఇక్కడంతా తమిళంలో రాసిందండి. నాకు చదవడం రాదు కాబట్టి నేను చదవలేకపోతున్నాను. 74 మంది ఉన్నారు. ఈయన వేయిలింగేశ్వరుడు. ఈయన కాకుండా ఇక్కడ అగ్నిలింగం, వాయులింగం, యమలింగం ఇలా చాలా శివలింగాలు ఉన్నాయండి. ఈ ఆలయం చుట్టూ ఉపాలయాలేను. ఈమె మహాలక్ష్మి అమ్మవారు. ఎక్కడ చూసినా తమిళనాడులో గుడి చుట్టూ ఉపాలయాలు చాలా ఎక్కువే ఉంటాయి. మా కాళికాదేవి. ఈయన నటరాజస్వామి. ఎంత అందంగా ఉంది చూడండి విగ్రహం. తాండవమాడుతున్న నటరాజస్వామి. అంతా నవగ్రహాలకు సంబంధించిన విగ్రహాలండి. నవగ్రహాలు ఏ గుడిలోనా బయట ఉంటాయి, కానీ ఈ ఆలయంలో లోపలే ఉన్నాయి నవగ్రహాలు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. ఆయన వాహనము నెమలి. ఈ గుడి చుట్టూ ఈ ఆలయాలన్నీ ఉంటాయి, ఉపాలయాలు. ఇవి చూసుకొని మనం అమ్మవారి సన్నిధికి వెళ్తాం. ఇక్కడ అమ్మవారి సన్నిధి బోర్డు రాస్తున్నారు కదా, ఇక్కడి నుంచి వెళ్తే ఎదురుగా కనిపిస్తున్నదేనండి అమ్మవారి సన్నిధి. మనం వీడియో తీయడానికి లేదు లోపల గర్భాలయాలలో, కాబట్టి గుడి చుట్టూనే చూసుకోవాలి. ఇదేనండి అమ్మవారి ఆలయము. మేము వెళ్ళినప్పుడు అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు జరుగుతూ ఉంది. ఆ బొమ్మల కొలువు చాలా చక్కగా ఉన్నాయండి. ఆ బొమ్మల కొలువులో అన్ని దేవతా విగ్రహాలే ఉన్నాయి. చూడండి, ఎక్కడ చూసినా అన్ని దేవతా విగ్రహాలే ఉన్నాయి. అమ్మవారికి హారతి చేస్తున్నారు. చూసి నమస్కారం చేసుకోండి. ఆ అమ్మవారి కృపకు పాత్రులు కాండి. మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళుంటే, మేమేమైనా మిస్ అయింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈసారి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా చూసేసి వస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూపిస్తుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.